అమ్మవారి సేవకులు వాసవి మాత సేవ చేస్తుంటాం. ఈరోజు అందరం కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. వైశ్యులు ఎక్కడుంటే అక్కడ దానాలు ధర్మాలు పుణ్య కార్యక్రమాలు అన్నిటికన్నా మించి అన్నదాన కార్యక్రమాలు ప్రతి చోట అవసరం ఉన్నది అని అంటే, ఆకలేస్తుంది అంటే అన్నం పెట్టేవాడు వైశ్యుడు అనేది నానుడి. మరి అలాంటిది ఈరోజు అందరికీ ముందుగా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. మనమందరం ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకుంటాం, కేకులు కట్ చేసుకుంటాం. కొంతమంది ఇంకొంచెం ముందుకెళ్ళి పబ్బులు క్లబ్బులు హోటళ్ళు దావత్లు చేసుకుంటారు. కానీ ఎవరి ట్రెండ్ వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ వాసవి సేవక్ ఒక వినూత్నమైన కార్యక్రమం. ఫ్రెండ్షిప్ డే రోజు మనమే కాదు, నిజంగానే ఆకలితో ఉన్నటువంటి వాళ్ళకు, ఆసుపత్రిలో వచ్చి అడ్మిట్ అయినటువంటి వాళ్ళ పక్కన ఉండేటటువంటి వాళ్ళకందరికీ భోజనాలు ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర కానీ అవసరం ఉన్న కాడ నీడ్ ఉన్నటువంటి ప్లేస్లలో ఈరోజు ఫ్రెండ్షిప్ డేని వాళ్ళతో సెలబ్రేషన్ చేసుకోవడం అనేది వినూత్నమైనటువంటి కార్యక్రమం. ఎక్కడైనా ఎవరైనా మన పుట్టినరోజులు, మన పేరెంట్స్ వెడ్డింగ్ యానివర్సరీలు ఇవన్నీ కూడా మన ఫ్యామిలీస్తోనే చేసుకుంటాం. కానీ అందులో ఉన్నటువంటి ఆనందం గంటల్లోనే. ఇది వాళ్ళు ఎవరు తింటారో, వాళ్ళు ఎవరైతే భోజనం చేస్తారో మనం పెట్టింది అన్నదాత సుఖీ భవ అన్నప్పుడు మనకు ఇచ్చేటటువంటి ఆశీర్వాదం మనకు, మన తల్లిదండ్రులకి, మన కుటుంబానికి, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకు ఈ భోజనానికి సహకరించి ఆర్థికంగా సహాయపడేటువంటి కుటుంబాలకు ఆశీర్వాదం అందుతుంది. కాబట్టి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు ఫ్రెండ్షిప్ డే రోజు అనే కాదు, నేను సేవకు వాళ్ళకి, వాసవి సేవకు వాళ్ళకి ఒక చిన్న విన్నపం అనుకోండి, ఒక చిన్న ఆజ్ఞ అనుకోండి. ఎలాంటి సందర్భం ఉన్నా ఇలాంటి కార్యక్రమాలనే చేపట్టండి. 10 మంది కడుపు నింపితే, అవసరం ఉన్న చోట 10 మంది కడుపు నింపితే వాళ్ళు దీవిస్తారు. ప్రపంచంలో చాలు అనేది ఒకటి భోజనం. కడుపు నిండిన తర్వాత ఇంకా ఏది నువ్వు పంచభక్ష పరమాన్నాలు పెట్టినా కడుపు నిండిన తర్వాత ఇంకా వద్దు అంటారు. కాబట్టి డబ్బు ఇయ్యని, ఇంకా ఆస్తులు ఇయ్యని ప్రపంచానికి రాసిచ్చినా కూడా, ప్రపంచం ఇచ్చినా కూడా నాకు ఇంకొక లోకం కావాలని అడుగుతారు. కానీ ఏది తప్పకుండా కేవలం భోజనం అనేది చాలు అనే ఒకే ఒక పదం ప్రపంచంలో మిగిలి ఉన్నదంటే అదొక్కటే. కాబట్టి ఎలాంటి మీ ఇంట్లో వెడ్డింగ్స్ కానీ, మీ పిల్లల బర్త్డేలు కానీ, ఏదైనా శుభకార్యమైనా సరే తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని, చేస్తారని మీకు ఎప్పటి నుంచో యువకులు మీకు ఇలాంటి ఉత్సాహం ఎక్కువగా ఉంది. మిమ్మల్ని చూసి ఈ జనరేషన్ అంతా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వాసవి మాత కృపా కటాక్షాలు అనుగ్రహం వల్ల ఇంకా ఇంతింతై ఒడ్డుడింతై అని ఒక్క చోట కాకుండా అన్ని చోట్ల వాసవి సేవకు మరి విస్తృతించి మీరు అనుకున్నటువంటి అన్ని కార్యక్రమాలు చల్లగా నెరవేరాలని ఈరోజు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా, లష్కర్ బోనాల సందర్భంగా రెండూ కలిసి రావడము, ఇటు ఫ్రెండ్షిప్ డే అటు అమ్మవారి బోనాలు రెండు ఒక్కరోజు రావడం అనేది చాలా అరుదుగా జరిగినటువంటి కార్యక్రమం ఇది. వాసవి సేవక్ ఫ్రెండ్షిప్ డే నాడు చేసుకుంటున్నటువంటి ఈ కార్యక్రమంలో మరి ఈ కార్యక్రమానికి సోదరులు దామోదర్ నాయుడు గారు, విశ్వనాథన్ గారు మరి ఇక్కడ వాళ్ళకి ప్రగతి నగర్ నుంచి వచ్చి ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయాలి అని అంటే ఎవరో ఒక్కరు ఇక్కడ తెలిసిన వాళ్ళు సహకరిస్తేనే అవుతుంది. వీళ్ళిద్దరు సోదరులు నిమ్స్లో మరి ఒక డిపార్ట్మెంట్లో ఉండి ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇలాంటి మంచి కార్యక్రమాలు మీ కుటుంబాలకి, మనకి, మన జగత్తు, మన సమాజం బాగుండాలని ఆశీర్వదించే కార్యక్రమాలు చేపడతారు. మిమ్మల్ని ఎవరు విడదీయాలన్నా విడదీయలేరు. మీ దగ్గర నుంచి నలుగురిని రాక్కొని పోయినంత మాత్రాన ఏమీ కాదు. సముద్రంలో నీళ్లు కప్చుక్కతో తీస్తే సముద్రం ఎండిపోదు. కాబట్టి వాసవి సేవక్ రాష్ట్రం మొత్తం విస్తృతించాలని కోరుకుంటూ జై వాసవి. జై వాసవి. నాకెందుకు మిమ్మల్ని కప్పాలంటే నా దగ్గర జై వాసవి. జై వాసవి.
సార్ మీకే సార్ మా అరవై కొంచెం ఇది ఎక్కువ. జై వాసవి మహేష్ అన్న కొంచెం అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ.